ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5 క్లాస్ 2 కి సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ బిల్లును రూపొందించింది. అయితే ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందన్ రాయ్ మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత ముజువాని ఓటుతో ఆమోదించనున్నారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. రెండు 2014లో చేసిన విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 1లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి 10 ఏళ్లకు మించకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 5 క్లాస్ 2లో ఆ కాల పరిమితి ముగిశాక తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ అలాగే ఏపీకి కొత్త రాజధాని ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీకి కొత్త రాజధాని ఉంటుందన్న పదాన్ని మార్చి దాని స్థానంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కాంతి, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పైన ఈ రోజు మధ్యాహ్నం పార్లమెంటులో 12 గంటలకు ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2) క్లాస్ కు సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించినటువంటి బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపైన సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాని ఓటుతోటి ఆమోదించనున్నారు. అయితే రేపు ఈ బిల్లుకు రాజ్యసభ ముందుకు రాబోతోంది. ఒక రాష్ట్రం ఒక రాజధాని అనేది ప్రత్యేకంగా పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించేందుకు ఈ బిల్లును అటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఇటు స్వతంత్ర భారత సమాఖ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబోతోంది. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడినటువంటి తొలి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఏపీ సిఆర్డీఏ చట్టం ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే 2019 తరువాత వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి 3 రాజధానులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజధాని పైన ఇప్పటి వరకు కూడా కొంత అనిశ్చితి అనేది కొనసాగింది. ఇక అటు భూములు ఇచ్చిన రైతులు, ఇటు వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడిన వారి భవిష్యత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత భయాందోళన తలెత్తే ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధతగా ప్రకటించి ఇక భరోసా కల్పించేలాగా ఇప్పుడు ఈ బిల్లును తీసుకొస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా 2014లో విభజన చట్టంలో చేసినటువంటి సెక్షన్ 5 క్లాస్ 1 కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి 10 ఏళ్లు మించకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5(2)లో కాల పరిమితి ముగిశాక తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్, ఏపీకి కొత్త రాజధానిగా ఉంటుంది. ఆ కొత్త రాజధాని ప్లేస్ లో అమరావతి రాజధానిగా ఉంటుంది అనే కొత్త క్లాజ్ ను తీసుకొచ్చి అమరావతి అనే అంశాన్ని చేరుస్తూ అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు ఈ రోజు పార్లమెంట్ లో ఆమోద ముద్ర వేసుకోబోతోంది. శివాని, థ్యాంక్ యూ కాంతి.